నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి. తిరుపతిలోని కలెక్టరేట్ లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొని మాట్లాడిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. డివిజన్ లో ఉచిత ఇసుక అందడం లేదు. అధికారులను అడిగితే పొంతలు లేని సమాధానాలు చెప్తున్నారని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కు విన్నవించి పరిష్కరించాలని కోరిన భవన నిర్మాణ సంఘం నాయకులు. ప్రజల పక్షాన ఉంటూ ప్రజల గొంతుకగా నిలబడి మండలిలో అభిప్రాయాలు వినిపిస్తా. ఎమ్మెల్సీగా ఎన్నికైన తరువాత నాయకులు ప్రజాప్రతినిధుల సమక్షంలో మాట్లాడిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. ప్రతి విద్యార్థి సైన్స్ పట్ల అవగాహన కలిగి ఉండాలి. గూడూరులోని స్వర్ణాంధ్ర భారతి కళాశాలలో జేవీవి ఆధ్వర్యంలో నిర్వహించిన పరీక్షల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేసిన సంస్థ ప్రతినిధులు, కళాశాల కరెస్పాండెంట్. వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి పనులకు సంబంధించి పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. తిరుపతిలోని కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. తిరుపతిలోని కలెక్టరేట్ లో ఏర్పాటైన సమావేశ మందిరంలో జేసీ శుభం బస్సులతో కలిసి వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి పనుల్లో భాగమైన 7వ ఇండస్ట్రియల్ ఎస్టేట్లకు నీటి సరఫరా, భూసేకరణ, ఆక్రమణల విషయాలపై రెవెన్యూ, నీటిపారుదల, నేషనల్ హైవే, డిఎఫ్ఓ ఇతర శాఖల అధికారులతో కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ సమావేశం నిర్వహించారు. అభివృద్ధి పనులపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అన్ని విషయాలపై దృష్టి సారించి పరిష్కరించాలని ఆయన వివరించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు సతీష్, విజయరత్నం, చంద్రశేఖరయ్య, మదనమోహన్, స్వామినాథ్, గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. డివిజన్ పరిధిలో ఉచిత ఇసుక ఎక్కడ అమలు కావడం లేదని, అధికారులు పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కు భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు, కార్మికులు వివరించారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వారు ఎమ్మెల్యేను కలిసి సమస్య వివరించారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రజల నుండి వినతులు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు, వివిధ సంస్థల ప్రతినిధులు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగానే భవన నిర్మాణ సంఘం నాయకులు, సిఐటియు, ప్రజా సంఘాల నాయకులు కలిసి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ను కలిసి తమ సమస్యలు విన్నవించారు. వివిధ రకాల పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న కార్మికులు ఇసుక కొరతతో పనులు లేక ఇబ్బందులు పడుతున్నారని, వారి కుటుంబాలు పస్తులు ఉంటున్నాయని తెలిపారు. ఉచిత ఇసుక విధానం ఎక్కడా అమలు కావడం లేదన్నారు. అధికారులను కలిస్తే పొంతలు లేని సమాధానాలు చెబుతూ దాటివేస్తున్నారని వారు వివరించారు. ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ జిల్లా అధికారులతో మాట్లాడి వీలైనంత తొందరలో ఉచిత ఇసుక ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. ఇంకను పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు వినతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రఫీ, శేఖరాచారి, జిలాని, అబ్దుల్లా, బివి రమణయ్య, జోగి శివకుమార్, పుట్టా శంకరయ్య, సురేష్, అడపాల ప్రసాద్, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన దిశగా కృషి చేసి ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా ఉండాలని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ సూచించారు. తిరుపతిలోని కలెక్టరేట్ లో వీడియో కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని దిశానిర్దేశం చేశారు. తిరుపతిలోని కలెక్టరేట్ లో ఏర్పాటైన వీడియో కాన్ఫరెన్స్ హాల్లో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖపై సిడిపిఓలు, సూపర్వైజర్లు, డీసీపీఓ, డిఎం మహిళా ప్రాంగణ వన్ స్టాప్ సెంటర్ అధికారి తదితరులతో కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ మహిళా అభివృద్ధికి, సాధికారత, శిశు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ పనితీరు ఉండాలని సూచించారు. మాతా శిశు మరణాలు
మాల్ న్యూట్రిషన్ లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మిషన్ వాత్సల్యాలపై చర్చించామన్నారు. భర్త లేని సింగిల్ ఉమెన్ మహిళలకు 18 నుండి 60 సంవత్సరాల లోపు వారిని నిబంధనల మేరకు చేర్చుకుని వారికి వసతి, ఉచిత ఆహారం, ఆరోగ్యం, వైద్య, లీగల్ సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన వివరించారు. కోర్ వర్క్ చేయవలసింది ఉంది. మనం జస్ట్ టు ప్లీజ్ యువర్ హెడ్ ఆఫీస్, టు ప్లీజ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్, డోంట్ షో ఎనీ ఫిగర్స్ ప్లీజ్. తక్కువ వచ్చినా నాకేం పర్లేదు, ఐ విల్ గివ్ యూ 6 months 8 months టైం, బట్ ఇంప్రూవ్మెంట్ మెల్లగా గ్రాడ్యువల్గా చూపించాలి. నేను ఏదో లాస్ట్ ఈ మండలంలో ఈ ప్రాజెక్ట్లో ఎక్కువ మంది శామ్ ఉన్నారు, ఎక్కువ మంది మ్యామ్ ఉన్నారు, ఓకే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ ప్రాజెక్ట్ నేను తిట్టడం అట్లా ఉండదు. ఒక్కొక్క మండలం ఒక్కొక్క ప్రాజెక్ట్ ఒక్కొక్క యూనిక్ ఛాలెంజెస్ ఉంటాయి. కొన్ని ఫార్ ఆఫ్ మండల్స్ ఉంటాయి, ఇంటీరియర్ మండల్స్ అక్కడ ఎక్కువ ఉండొచ్చు. బట్ ప్రాపర్గా అసెస్ చేయటం, ప్రాపర్గా వాళ్ళని పిల్లల్ని మనం ముందు గుర్తించడం, ఇట్ ఈస్ నాట్ లింక్ టు సోషల్ స్టేటస్. బాగా రిచ్ కిడ్స్ ఉన్న వాళ్ళు కూడా దే మస్ట్ బి మాల్నరిష్డ్. సో మనం సరిగా అసెస్ చేయకపోతే విల్ బి మిస్సింగ్ అవుట్ ఆన్ మెనీ చిల్డ్రన్. వాళ్ళు లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు. ఓకే, మనం ఆ 6 months to 6 years అనేది వెరీ క్రిటికల్. సో అంతలోపు మనము వాళ్ళని సరిగ్గా ఐడెంటిఫై చేసి ప్రాపర్ కేటగిరీలో వాళ్ళు పెట్టకపోతే విల్ బి డూయింగ్ గ్రేట్ ఇంజస్టిస్ టు ద సొసైటీ, టు ద చిల్డ్రన్. ఓకే, సో వీళ్ళకి ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి, వాట్ ఎవర్ మనకి 36 months to 72 months అంటే 6 years వరకు, అంటే ఆల్మోస్ట్ 1.5 మన ఈ హాట్ కుక్డ్ మిడ్ డే మీల్. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులందరూ కూడా తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని, ఎమ్మెల్సీగా ఉండాలని, ఈ బాధ్యత నా మీద పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పెట్టారని మాజీ మంత్రి మరియు ఎమ్మెల్సీగా ఎన్నికైన బొత్స సత్యనారాయణ తెలిపారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ బాధ్యతాయుతంగా ప్రజల పక్షాన, ప్రజల గొంతుకగా నిలబడి మండలిలో వైకాపా తరపున వాణిని, అభిప్రాయాలను వినిపిస్తానని ఆయన వివరించారు. ఎన్నికల్లో శాసన మండలికి మన ఎన్నికల్లో మా జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఇవాళ వచ్చి చైర్మన్ గారి దగ్గర ప్రమాణ స్వీకారం చేశాం. ఆ నేపథ్యంలో మా జిల్లాకు సంబంధించిన మా పెద్దలందరూ కూడా ఇవాళ నాతో పాటు ఇక్కడ వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా పేరు పేరున, అలాగే వారితో పాటు ఇక్కడ మా ఇంతకు ముందు నా సహచరులుగా నాతో పాటు పార్టీలో పనిచేసిన పెద్దలు, శాసనమండలి సభ్యులుగా ఉంటున్న పెద్దలు కూడా మరి నాతో పాటు ఇచ్చేసిన వీరందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ బాధ్యత నా మీద పెట్టిన ఇది శాసనమండలి సభ్యుడిగా ఉండాలని మరి నిర్ణయించిన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి, మరి వారితో పాటు ఇక్కడున్న పెద్దలందరికీ కూడా మళ్లీ ఒకసారి నేను మనస్ఫూర్తిగా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, తప్పకుండా వారి మనసులో ఏముందో, వాళ్ళు ఏదైతే కోరుకుని కార్యక్రమం చేయాలని కోరారో దాని అంతటినీ కూడా మరి నేను నిర్వర్తిస్తానని చెప్పి చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా వాళ్ళకి మాటిస్తున్నాను. ఈ నేపథ్యంలో అసెంబ్లీకి రాలేదు, అసెంబ్లీకి వచ్చారా, మండలిలో వచ్చారా లేదా ఇది సమస్య కాదు. ఏదైతే ప్రజల తరఫున మా పార్టీ బాధ్యతాయుతంగా ఈ అంశాలు అయితే ప్రజలకి దానివల్ల మంచి జరిగి మేలు జరుగుతుందో, ఏదైతే ప్రభుత్వాలు వచ్చి ప్రజలకు ఇచ్చిన మాటలు వాగ్దానాలు ఉన్నాయో అవి నెరవేర్చాలనేది తప్పకుండా నెరవేర్చి ప్రజలకు మేలు జరగాలనేది మా తాలూకు అభిప్రాయం. ఎవరి మీద బురద జల్లాలని, ఎవరి మీద రాయిస్తాలని, అది చూసి ఆనందించాలనేది మా అభ్యంతరం కాదు. బాధ్యతాయుతంగా ప్రజల పక్షాన, ప్రజల గొంతుగా నిలబడి ఇవాళ మండలిలో మా పార్టీ తాలూకా వాడిని, మా పార్టీ అభిప్రాయాన్ని, విధానాన్ని, అలాగే ప్రజల తరఫున పడుతున్న ఏమైనా ఇబ్బందులు వస్తే ఆ ఇబ్బందులకి ప్రజల దృష్టికి సభ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి దాన్ని సఫలీకృతం చేయడానికి గూడూరు రెండో పట్టణ పరిధిలోని స్వర్ణాంధ్ర భారతి కళాశాలలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో విద్యార్థులకు మూఢనమ్మకాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. విద్యార్థులకు పరీక్ష నిర్వహించి విజేతలకు మెమంటోలు, బహుమతులను కరస్పాండెంట్ నిరంజన్ ద్వారా అందజేశారు. అనంతరం జేవీవీ గూడూరు శాఖ అధ్యక్షుడు వేగూరు రాజేంద్ర ప్రసాద్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జేవీవీ ప్రతినిధులు నాగరాజు, రామ్మోహన్, ఆనంద్, సుబ్బారావు, రాధయ్య, రజని, సుమన్, వెంకటేశ్వర్లు, చిన్నయ్య, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అనేటువంటి సంస్థ మా విద్యార్థులకు అందరికీ కార్యక్రమాన్ని ప్రారంభించ ఆచరించేటివి కొన్ని ఉంటాయి. అసలు ఎందుకు కొన్ని మూఢనమ్మకాలు మనం నమ్మాలి, వాటిని ఎందుకు మనం అవాయిడ్ చేయాలి, వాటిని ఎందుకు మనం ఆచరించకూడదు, ఇవన్నీ మనం ఏ విధంగా తెలియజేయాలి మన సమాజంలో అయితేనేమి, మన ఊర్లో అయితేనేమి, మన పక్కన ఉన్న వాళ్ళకి అయితేనేమి, మన బంధువులకి అయితేనేమి అనే విషయాన్ని మనం కొంచెం కూలంకుషంగా మాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకవేళ నేను చెప్పే మాటలు ఏదన్నా పొరపాటు ఉన్నా కానీ మీరు కూడా మంచి వర్గంతో మన్నించాలని కూడా కోరుకుంటున్నాను. మతాల జోలికి మనం పోవట్లేదు. దేవుడు ఉన్నాడా లేడా అనేది మన యొక్క సబ్జెక్ట్ కాదు. ఎవరు ఏ మతం ఆ దేవుడిని నమ్మినా ఇవన్నీ వచ్చేటువంటి నష్టం ఏమీ లేదు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా మనకేదో అది చేయమని నన్ను నమ్ముకోమని ఎక్కడ చెప్పిన సందర్భం మనం చూడలేదు. మరి మనం ఎవరి వల్ల నష్టపోతున్నాం? ఇదిగో మన ఇక్కడ చూస్తున్నాం, ధర్మస్వామి ఒకడు ఉన్నాడు, ఇక్కడ పుట్టపర్తి సాయిబాబా, అదేవిధంగా సదానంద స్వామి, డేరా బాబా, బాల సాయిబాబా, అనేక రకాల బాబాలు ఉన్నారు. వీళ్ళందరూ డేరాలు తీస్తే అందరూ దొంగ బాబాలు అనే విషయం మనకు స్పష్టంగా తెలుసు. సరే, ఆ విషయాన్ని మనం పక్కన ఇంకో సందర్భంలో వస్తాను. సరే, అంశం ఆల్రెడీ ఎగ్జామ్ రాసినారు, లిస్ట్ కూడా ఉన్నాయి. అయితే మూఢనమ్మకాలు సమాజం అయితే ఈరోజు సైంటిఫిక్ టెంపర్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. దానిలో భాగంగా మీకు ఎస్ఏ రైటింగ్స్ అంతా పెట్టున్నాయి. అయితే జన విజ్ఞాన వేదిక అనేది మీ విశ్వాసాలకి వ్యతిరేకం కాదు, మీ మూఢనమ్మకాలకు మాత్రమే వ్యతిరేకం. మీరు దేవాలయాలకు పోతారా, పోండి, పూజలు చేయండి. చర్చికి పోతారా, ప్రార్థన చేస్తారా, చేయండి. మసీదు కడతారా, చేయండి. కానీ ఆ దేవుడి కాడకు పోయిన తర్వాత మీరు కూర్చొని చదవకుండా దేవుడు నన్ను పాస్ చేస్తాడా? చేయండి. కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తున్నాం. మీరు కష్టపడి చదవాలి, మంచి భవిష్యత్తులోకి రావాలి. అయితే మన అధ్యక్షుల వారు చెప్పినారు, మొత్తం 5 మంది ఉన్నారు. పైన వెళ్తున్నప్పుడు ఉన్నట్టుండి ఫ్లైట్ క్రాష్ అయిపోయింది, పైలట్ చనిపోయాడు, క్రాష్ అయిపోయి పరిస్థితి ఉంది. ఇంకా 4 ఎన్ని పారాచూట్లు ఉన్నాయి? 4. ఎంతమంది ఉన్నారు? 5 మెంబర్స్. ఫస్ట్ ఏంటంటే లాయరు, నేను చాలా అవసరం ఉంది ఈ దేశానికి అని చెప్పేసి ఆయన పారాచూట్ తీసుకుని కిందకి వచ్చారు. తర్వాత మళ్ళీ డాక్టర్, నేను లేకపోతే ఇక్కడ ఆపరేషన్ ఎవరు చేస్తారు కాబట్టి నా అవసరం ఉందని తను కూడా దూకేశాడు. మరి తొందరపడిపోతాను అన్న ఉద్దేశంతో ముందు పొలిటీషియన్ వచ్చాడంట. నేను లేకపోతే అసలు ఎవరు ఇక్కడ ఈ చట్టాలు చేస్తారని చెప్పి తను కూడా దూకేశాడు కిందకి. నేను మిగిలింది ఎవరు? స్వర్ణాంధ్ర స్టూడెంట్, ఒక లెక్చరర్ మీద. వీళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ఎప్పుడు కూడా టీచర్స్ పిల్లల క్షేమంగా కోరుకుంటున్నారు కాబట్టి బాబు నాకు అవసరం లేదు, నువ్వు సేఫ్గా కిందకి ల్యాండ్ అవ్వమని చెప్పాడు. పిల్లలు కూడా ప్రేమ ఉంటుంది కదా లెక్చరర్ అంటే, కాబట్టి లేదు అక్కడ లేదు సార్, మీరు కిందకి ల్యాండ్ అవ్వండి సార్ అంటే అట్లా ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడు పిల్లవాడు చివరిగా చెప్పాడు, ఏం పర్లేదు సార్, ఇద్దరు కూడా సేఫ్గా ల్యాండ్ అవ్వచ్చు, ఎందుకంటే నాకు పొలిటీషియన్ కిందకి దూకేసేటప్పుడు చెప్పిన కొన్ని నమ్మకాలు, మూఢనమ్మకాలని మనం పల్లెటూరులో ఎక్కువ ఇక్కడ ఉండేవాళ్ళు రూరల్ పిల్లలు కాబట్టి అక్కడ ఎక్కువ జరుగుతుంటాయి మూఢనమ్మకాలు. కాబట్టి అక్కడ మనం అవేర్నెస్ తీసుకురావాలి. ఇది మనం చేస్తున్న తప్పు, ఇది ఇలా కాదు, ఇది చేస్తే ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అనేది మంచి చెడ్లు మనకు తెలుసుంటాయి. వాటిని మనం తీసుకెళ్ళాలి పబ్లిక్లో. ఈరోజు ఈ కార్యక్రమం విజయవంతం కావాలంటే ఇంకా మీరు తర్వాత బయట ప్రపంచంలో దీన్ని అవేర్నెస్ జనాల్లోకి తీసుకెళ్ళి వాళ్ళు చెప్పిన విషయాలు చక్కగా ప్రజలకు వివరించితే మన ఈ కార్యక్రమం చాలా విజయవంతం చేసుకున్నట్టు అవుతుంది. కాబట్టి నెక్స్ట్ ఎప్పుడైనా మీరు జ్ఞాన విజ్ఞాన వేదిక ఎక్కడ మీటింగ్స్ జరుగుతున్నా మీరు ఖచ్చితంగా ఆ కార్యక్రమాల్లో అటెండ్ అయ్యి ఫ్యూచర్లో ఆ వేదికకి ఒక సభ్యులు కూడా అవుతారని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇదేం చెడ్డ కార్యక్రమాలు కాదు, మంచి కార్యక్రమాలు చేసే తెలుసుకోలేదు. మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ చేయడం కోసమే నేను ఈరోజు 2 మాటలు మీతో చెప్పాలనుకుంటున్నాను. మీకు ఒక టాపిక్ ఇచ్చి ఆధునిక జీవనం మూఢ విశ్వాసాలని ఒక టాపిక్ ఇచ్చాను, మీరు రాశారు. ఎందుకు అది ఇచ్చామంటే మీలో ఈనాటి జీవన విధానానికి ఈ మూఢ విశ్వాసాలకి మధ్య మీ అభిప్రాయాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలని మేము ఆ టాపిక్ ఇచ్చాము. మీరు రాసి ఉంటారు, వాల్యుయేషన్ చేసిన వాళ్ళు మీరు ఏ విధంగా దానికి స్పందించారో కూడా వాళ్ళకి తెలుసుంటుంది. ఆధునిక జీవనానికి ఆదిమ మానవుడి జీవనానికి మధ్య తేడా ఎందుకు వచ్చింది? అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆదిమ జీవనం ఎలా గడపగలిగా అంటే నేను మీకు చెప్పలేదు, మీరు చదువుకున్నాడు కాబట్టి వెంటనే చెప్పేస్తాను. ఎందుకు వచ్చింది? సైన్స్ అభివృద్ధి చెందడం కాబట్టి వచ్చింది.
ప్రాచీన కాలంలో సైన్స్ లేదంటే ఉంది, ప్రాచీన కాలంలో కూడా సైన్స్ ఉంది. పరిశోధన, సనాతన ఆలోచనలు, పరిశీలనలు, ఇవి మన సైన్స్ యొక్క సూత్రాలు. అవన్నీ కూడా ఆది మానవుడి నుంచి తన జీవన మనుగడ కోసం, జీవన పోరాటంలో తన చుట్టూ ఉండే పరిసరాలని ఆకలింపు చేసుకుంటూ తన జీవన గమనాన్ని పెంపొందించుకుంటూ ఒక ఆధునిక జీవనం ఇక్కడ దాకా వచ్చాం. అయితే ఇంత అనుభవిస్తూ మనకు సమాచార విప్లవం బాగా వచ్చింది. సెల్లు ఉంటాయి, ఇక్కడ సెల్ లేకుండా ఉండేవాడు 10 మంది ఉంటారేమో కూడా నాకు తెలియదు. అమెరిక సైన్స్ అనుబంధ సంస్థ ఇది. మా అధ్యక్ష చెప్పినట్టు అనేక సంవత్సరాల నుంచి మూఢనమ్మకాన్ని పోరాడతాం. నమ్మకానికి మూఢనమ్మకాన్ని తేడా తెలుసుకొని బతికితే చాలు. ఈ నమ్మకాలు కొంతవరకు ఓకే. మూఢనమ్మకాలు ఎలా వస్తాయంటే మనం బ్రెయిన్ వాష్ చేస్తారు. సైకిల్లో చెప్తారు, ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాశారు అనుకోండి, ఎగ్జామ్ బాగా రాయలేదు, ఎలా నువ్వు చూడు ఆయన దండం పెట్టుకొని పోలేదు కాబట్టి నువ్వు ఎగ్జామ్ బాగా రాయలేదని మనం బ్రెయిన్ వాష్ చేస్తాం. అదే ఎగ్జామ్ రాస్తుంటే బాగా రాస్తుంటే అది కాబట్టి ఆ విధంగా ఆలోచించండి. అదేవిధంగా ఇంత చరిత్ర వచ్చినా కూడా ఇంకా మనం బాబాని ఎందుకు నమ్ముతున్నామంటే అది కూడా ఒక బ్రెయిన్ వాష్. ఆయనకి ఒక 10 మంది శిష్యులు ఉంటారు, వాళ్ళు మన దగ్గరికి వచ్చి రకరకాలుగా మనం బ్రెయిన్ వాష్ చేస్తుంటారు. అదేవిధంగా ఇంకొక టెక్నాలజీ కూడా వచ్చింది. ఒకసారి మన దగ్గరికి వెళ్ళి చూడండి అని చెప్తారు. వెళ్ళి చూసేటప్పటికి మనకు తీర్థం లాగేస్తారు. ఆ తీర్థంలో డ్రగ్స్ కలుగుతారు. ఆ డ్రగ్స్ మనం తాగేటప్పటికి మెల్లగా మన బ్రెయిన్ కూడా గత 20 సంవత్సరాలుగా ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా తమకు ఉపాధి పనులు కేటాయిస్తున్న క్షేత్ర సహాయకుడు సుబ్రహ్మణ్యంను తొలగించాలని చూస్తున్నారని, ఆయనను విధుల నుండి తొలగిస్తే తాము ఉపాధి పనులకు హాజరు కామంటూ పూడేరు పంచాయతీ పరిధిలోని మహిళలు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఎంపీడీఓ భువనేశ్వర శర్మకు, ఏపీఓకు వారు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మహిళలు మరికొందరు మాట్లాడుతూ క్షేత్ర సహాయకుడు తొలగింపును నిలుపుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. సార్ మేము 20 సంవత్సరాల నుంచి కరువు పని చేస్తున్నాం సార్. అప్పటి నుంచి సుబ్రహ్మణ్యం ఉన్నారు సార్. మాకు 63 రూపాయల కూలి నుంచి కూడా మేము చేస్తున్నాము. మాకే ట్రబుల్ రాలేదు. ఇప్పుడు అనగా ఈ రోజు అనగా తీసేస్తానంటున్నారు కాబట్టి మాకు కరువు పని వద్దు. అబ్బాయి మాకు కావాలి. ఆ అబ్బాయి పెడితేనే మాకు కరువు పని పెట్టండి, లేకపోతే మాకు వద్దు. నా పేరు విజయలక్ష్మి, పూడేరు పంచాయతీ, మా స్నేహపూర్ కాలనీ సార్. గత 20 సంవత్సరాలుగా మా ఏ సుబ్రహ్మణ్యం పని చేపిస్తున్నారు సార్. ఏ ట్రబుల్ రాలేదు, ఎటువంటి లోపాలు జరగలేదు. మాకు అబ్బాయే పని కావాలని కోరుకుంటున్నాం సార్. స్పెషల్ సమ్మరీ రివిజన్ కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని నాయుడుపేట తహసీల్దార్ గీతావాణి కోరారు. నాయుడుపేటలో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఆగస్టు 20 నుండి ఆగస్టు 18వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని, బిఎల్ఓలు ఇంటింటికి వెళ్లి నూతన ఓటర్లు చేర్పులు మార్పులతో పాటు ఒక కుటుంబానికి సంబంధించిన ఓటర్లందరికీ ఒకే సీరియల్ కిందకు చేర్చే విధంగా చేయడం జరుగుతుందని తహసీల్దార్ గీతావాణి వివరించారు. స్పెషల్ సమ్మరీ రివిజను మనకి ఆగస్టు 20వ తేదీ నుంచి మొదలై అక్టోబరు 18 వరకు ఎండ్ అవుతుంది. ఈ ఈ ఈ ఈ టైంలో ప్రతి బిఎల్ఓ ఇంటింటికి తిరుగుతారు. డోర్ టు డోర్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఈ డోర్ టు డోర్ వెరిఫికేషన్లో ఒక ఫ్యామిలీ ఓటర్స్ ఒక సీరియల్ డోర్ నెంబర్ కింద ఉండకుండా స్కాటర్డ్గా ఆ ఓటర్ లిస్టులో ఇంకెక్కడన్నా పడితే అన్ని ఓటర్స్ని ఒకే ఫ్యామిలీలోకి తీసుకొచ్చే ఏర్పాటు, తర్వాత దాంట్లో ఏదైనా సవరణలు చేయాల్సి ఉంటే ఆ ఏర్పాటు, కొత్తగా ఆ కుటుంబంలో ఏమైనా క్లెయిమ్స్ అప్లై చేసుకోవాల్సి ఉంటే వాళ్ళని నమోదు చేసుకోవడము, అదేవిధంగా ఏదైనా కుటుంబంలో డెత్ కేసులు కానీ అవి ఉన్నా కూడా పరిశీలించి దాన్ని డెత్గా నమోదు చేయడము, ఇలాంటివన్నీ మన బిఎల్ఓస్ ఇంటింటికి తిరుగుతారు ఈ ఆగస్టు 20 నుంచి అక్టోబర్ 18 వరకు. కాబట్టి ఎవరైనా ఓటర్స్ ఇంటింటికి వచ్చినప్పుడు ఈ బిఎల్ఓస్ వాళ్ళకి సహకరించి వాళ్ళకి ఎటువంటి క్లెయిమ్స్ కావాలో, ఎటువంటి అప్లై చేసుకోవాలో, ఎటువంటి సవరణలు చేసుకోవాలో ఓటర్ లిస్టులో అవన్నీ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి. తిరుపతిలోని కలెక్టరేట్ లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొని మాట్లాడిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ డివిజన్ లో ఉచిత ఇసుక అందడం లేదు. అధికారులను అడిగితే పొంతలు లేని సమాధానాలు చెప్తున్నారని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కు విన్నవించి పరిష్కరించాలని కోరిన భవన నిర్మాణ సంఘం నాయకులు. ప్రజల పక్షాన ఉంటూ ప్రజల గొంతుకగా నిలబడి మండలిలో అభిప్రాయాలు వినిపిస్తా. ఎమ్మెల్సీగా ఎన్నికైన తరువాత నాయకులు ప్రజాప్రతినిధుల సమక్షంలో మాట్లాడిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. ప్రతి విద్యార్థి సైన్స్ పట్ల అవగాహన కలిగి ఉండాలి. గూడూరులోని స్వర్ణాంధ్ర భారతి కళాశాలలో జేవీవి ఆధ్వర్యంలో నిర్వహించిన పరీక్షల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేసిన సంస్థ ప్రతినిధులు, కళాశాల కరెస్పాండెంట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.